పాలిగాన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇప్పటిదాకా డిస్కస్ చేశాం కదా. ప్రాబ్లమ్స్లోకి వస్తే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ నోనాగాన్. ఒక నవభుజికి ఉండేటటువంటి అంతర కోణాల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అడిగాడు. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 డిగ్రీస్ అవుతుంది. ఒక పాలిగాన్లో ఉండే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది n-2 ఇంటూ 180. ఇక్కడది నోనాగాన్ నవభుజి అన్నాడు. నవభుజి అంటే 9 భుజాలు ఉంటాయి, నోనాగాన్ అంటే 9 సైడ్స్ ఉంటాయి కాబట్టి 9-2 ఇంటూ 180, 9-2 7, 7 ఇంటూ 180 డిగ్రీస్, 18 7s are 126, 0 అంటే టోటల్గా ఒక నోనాగాన్ నవభుజిలో ఉండే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంతర కోణాలన్నీ కలిపితే 1260 డిగ్రీస్ వస్తుంది. అదే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, త్రిభుజం ట్రయాంగిల్లో 3-2 1 ఇంటూ 180 180, అందుకే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటామండి, 180 డిగ్రీస్ అంటాం. అదే ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం తీసుకుంటే 4-2 ఇంటూ 180 360, అందుకే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు అని చెప్తాం. అదే ఒక నవభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత అని చెప్పాము, 1260 డిగ్రీలు, 1260 డిగ్రీస్ అని చెప్తున్నాం. రైట్, తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6:7:4:5. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ యాంగిల్? ఒక బహుభుజి యొక్క అంతర కోణాల నిష్పత్తి ఇచ్చి పెద్ద కోణం అడిగాడు. ఇక్కడ 1 2 3 4 5 యాంగిల్స్ ఉన్నాయి. రేషియో 5 యాంగిల్స్ రేషియో ఇచ్చాడు అంటే అది పెంటాగాన్. ఒక పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని యాంగిల్స్ ఉంటాయండి. 5 యాంగిల్స్ ఉన్నాయంటే సైడ్స్ కూడా 5 ఉన్నట్టే. 5 కోణాలు ఉంటే భుజాలు కూడా 5 ఉన్నట్టే. అంటే ఇది ఒక పంచభుజి, పెంటాగాన్. మరి ఒక పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? ఒక పెంటాగాన్ తీసుకుంటే, ఒక పంచభుజి తీసుకుంటే దాంట్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 ఇంటూ 180 వేసామనుకో, ఓకేనా, పెంటాగాన్ కాబట్టి 5-2 ఇంటూ 180 అవుతుంది. 5-2 అంటే 3 ఇంటూ 180 అంటే 540 డిగ్రీస్. అంటే ఒక పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంతర కోణాల మొత్తం 540. మరి ఇక్కడ రేషియో ఇచ్చాడు కదా వాడు. రేషియో అంటే 5 6 7 4 5 టోటల్ తీసుకో. ఫస్ట్ యాంగిల్ 5 పార్ట్స్, సెకండ్ యాంగిల్ 6 పార్ట్స్, 5 6 11, మూడోది 7 పార్ట్స్, 11 ఒక 7 18, 18 ఒక 4 22, 22 ఒక 5 27. అంటే మొత్తం యాంగిల్స్ అన్నీ కలిపి 27 పార్ట్స్. మరి పెంటాగాన్ కదా, ఈ మొత్తం యాంగిల్స్ కలిపి ఎంత అవ్వాలి, 540 డిగ్రీస్ అవ్వాలి. అంటే 27 పార్ట్స్ వచ్చి 540 డిగ్రీస్. టోటల్ ఈ యాంగిల్స్ అన్నీ కలిపితే 27 పార్ట్స్. ఫస్ట్ది 5 పార్ట్స్, సెకండ్ 6, థర్డ్ 7, 4 5 5 5 10, 6 4 10, 7 టోటల్ 27 పార్ట్స్. ఈ 27 పార్ట్స్ కలిపి మొత్తం పెంటాగాన్ కాబట్టి 5 యాంగిల్స్ ఉన్నాయంటే అదేమైందండి, పెంటాగాన్ కాబట్టి ఈ 27 పార్ట్స్ కలిపి టోటల్ ఎంత కావాలి, 540 డిగ్రీస్ కావాలి. మరి 27 పార్ట్స్ 540 డిగ్రీస్ అంటే 27 1s are 27 2s are 54 0. 1 పార్ట్ ఈస్ 20 డిగ్రీస్. ఒక్క పార్ట్ ఎంత, 20 డిగ్రీస్ అవుతుంది. వాడేమడిగాడు, వాటిల్లో పెద్ద కోణం, ద బిగ్గెస్ట్ యాంగిల్ ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ అంటే 7 పార్ట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ అంటే 7 పార్ట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్. అంతకన్నా పెద్ద లేదు కదా. 1 పార్ట్ 20 డిగ్రీస్ అంటే 7 పార్ట్స్ అంటే 7 20s,
140 degrees. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ యాంగిల్. ఉన్న వాటిల్లో అన్నిటికన్నా పెద్ద యాంగిల్ ఇదే అవుతుంది. ఉన్న వాటిల్లో అన్నిటికన్నా పెద్ద యాంగిల్ ఇదే అవుతుంది. రైట్. క్లియర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 3 తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ద యాంగిల్స్ ఆఫ్ ఎ పాలీగాన్ ఆర్ ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ 10, ఆల్ఫా ప్లస్ 20, ఆల్ఫా ప్లస్ 30, ఆల్ఫా ప్లస్ 40 ఇలా ఉన్నాయి. దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? ఒక బహుభుజి యొక్క అంతర కోణాలు ఇచ్చేసాడు. అయితే ఆ బహుభుజులో అక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను 5 యాంగిల్స్ ఉన్నాయంటే అది పెంటాగాన్. మరి యాంగిల్స్ అన్నిటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆల్ఫా 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 5 ఆల్ఫా 5 ఆల్ఫా ప్లస్ 10 ప్లస్ 20 30 30 60 ఒక 40 100 టోటల్ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే, టోటల్ ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే 5 ఆల్ఫా ప్లస్ 100 వచ్చింది. మరి టోటల్ ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత రావాలి? ఇప్పుడే మాట్లాడాం 5 యాంగిల్స్ ఉన్నాయంటే అది పెంటాగాన్, పంచభుజి. పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 540 డిగ్రీస్ అవుతుందని ప్రీవియస్ ప్రాబ్లంలోనే మనం డిస్కస్ చేసాం కదా. పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 5. పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 540 డిగ్రీస్ అవుతుందని మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలోనే డిస్కస్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 5 యాంగిల్సే ఉన్నాయి కాబట్టి ఇది కూడా పెంటాగాన్ అవుతుంది. ఓకేనా. 5 ఆల్ఫా ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా పెంటాగాన్ కాబట్టి యాంగిల్స్ అన్నీ కలిపితే 540 డిగ్రీస్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ద యాంగిల్స్ ఆఫ్ ఎ పాలీగాన్ ఆర్ ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ 10, ఆల్ఫా ప్లస్ 20, ఆల్ఫా ప్లస్ 30, ఆల్ఫా ప్లస్ 40, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? బహుభుజికి ఉండే అంతర కోణాలు వరుసగా ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ 10, ఆల్ఫా ప్లస్ 20, ఆల్ఫా ప్లస్ 30, ఆల్ఫా ప్లస్ 40 అయితే ఆల్ఫా వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 5 యాంగిల్స్ ఉన్నాయి. 5 యాంగిల్స్ అంటే ఇది కూడా పెంటాగానే. పెంటాగాన్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత రావాలి? 540 డిగ్రీస్. ఇంతకుముందు ప్రాబ్లంలో కదా చూసాము. పెంటాగాన్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అన్నీ కలిపితే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత రావాలని చెప్పానండి? పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ కలిపితే 540. సో ఇక్కడ కూడా 5 యాంగిల్స్ ఉన్నాయి. 5 యాంగిల్స్ ఉన్నాయంటే ఇది కూడా పెంటాగానే. పెంటాగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 540 రావాలి. మరి ఆ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేద్దామా? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా టోటల్ 5 ఆల్ఫా ప్లస్ 10 20 30 30 60 ఒక 40 100 అంటే ఇక్కడున్న యాంగిల్స్ అన్నిటినీ యాడ్ చేస్తే 5 ఆల్ఫా ప్లస్ 100 వచ్చింది. పెంటాగాన్ ఇక్కడ 5 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 540కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 5 కోణాలు ఉన్నాయి కాబట్టి పంచభుజ అవుతుంది. ఆ 5 కోణాల మొత్తం 5 ఆల్ఫా ప్లస్ 100 తీసుకున్నాం. పంచభుజి అంటున్నావు కాబట్టి అంతర కోణాల మొత్తం కలిపితే 540 రావాలి. ప్లస్ 100 అవతలకి వెళ్తే మైనస్ 100 అవుతుంది. ఓకేనా. సో అంటే 440. 540లో 100 తీస్తే 440. 5 8s are 40, 5 8s are 40. The value of alpha is 88 degrees. The value of alpha ఎంత అండి? 88 degrees. ఓకేనా. మనకు ఆల్ఫా వాల్యూ అడిగాడు. ఎస్. వన్ మోర్ క్వశ్చన్. In a regular polygon, the sum of interior angles is equal to 3 times the sum of exterior angles. Then find the number of sides of the polygon. ఒక క్రమ బహుభుజిలో అంతర కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తానికి 3 రెట్లు. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఎంత? n - 2 × 180. అంతర కోణాల మొత్తం
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. మరి బాహ్య కోణాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే 360 డిగ్రీస్. బట్ వీడేమంటున్నాడు, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్కి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తానికి 3 రెట్లు ఇంటూ 3. క్యాలిక్యులేట్ చేస్తే 180 2s are 360. n-2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 6, -2 అవతలకి వెళ్తే +2, 6 + 2 8. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దట్ పాలీగాన్, ఆ బహుభుజిలో భుజాల సంఖ్య ఎంత అంటే 8. అంటే అష్టభుజి అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఆక్టాగాన్. అష్టభుజి అనే పేరుతో దాన్ని మనము పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3 యాంగిల్స్ ఆఫ్ 7 సైడ్స్ పాలీగాన్ ఆర్ సేమ్. 7 సైడ్స్ ఉండే పాలీగాన్లో 3 యాంగిల్స్ సేమ్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 132. 7 భుజాలు కలిగిన ఒక బహుభుజిలో 3 కోణాలు సమానంగా ఉన్నాయి. ఆ ప్రతి సమాన కోణము కూడా 132 డిగ్రీలు. వాస్తవంగా గుర్తుపెట్టుకో, 7 భుజాలు ఉన్నాయంటే కోణాలు కూడా 7 ఉంటాయి. 7 సైడ్స్ ఉన్నాయంటే యాంగిల్స్ కూడా 7 ఉంటాయి. వాటిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి 132. 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి 132. అంటే 3 132లు ఉన్నాయి అక్కడ. 3 132లు ఉన్నాయి అక్కడ. ప్లస్ మరి 7లో 3 పోతే ఇంకో 4 ఉండాలిగా. ఏమన్నాడంటే రిమైనింగ్ 4 యాంగిల్స్ ఆర్ సేమ్. ఆ రిమైనింగ్ 4 కూడా సేమ్ అంట. ఆ రిమైనింగ్ 4 యాంగిల్స్ కూడా సేమ్. మిగిలిన 4 కోణాలు కూడా సమానం. నేనేమనుకుంటా, ఒక్కొక్కటి ఎక్స్ అనుకుంటాను. 4 యాంగిల్స్ కాబట్టి 4x అవుతుంది. 4x. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ 3 యాంగిల్స్, ఒక్కొక్కటి 132, 3 ఇంటూ 132. 4 యాంగిల్స్ ఈక్వల్, అవి ఒక్కొక్కటి ఎక్స్ 4x. అంటే టోటల్ యాంగిల్స్ అన్నీ కలుపుతున్నాను. మరి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా n-2 ఇంటూ 180. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా n-2 ఇంటూ 180. కాకపోతే ఇక్కడ 7 సైడ్స్ ఉన్నాయి అంటే n ప్లేస్లో 7 రాయాలి. సో 3 132s are 396. 396 plus 4x is equal to 7 minus 2 5. 5 into 180 900 plus 396 అవతలకి వెళ్తే minus 396. సో 4x is equal to 900లో 400 తీస్తే 500 ఉంటుంది. 396 తీస్తున్నావు అంటే 504 ఉంటుంది. క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 4 1s are 4, 4 1s are 4, 4 2s are 8, 4 6s are 24. So the value of x is 126. x వాల్యూ 126. వాడేం అడుగుతున్నాడు క్వశ్చన్లో, ఆ రిమైనింగ్ 4 యాంగిల్స్ ఉన్నాయి కదా ఈక్వల్గా, వాటిల్లో ఆ సమాన కోణాలలో ఒక్కొక్క కోణం ఎంత? రిమైనింగ్ 4 యాంగిల్స్ సేమ్ అన్నాడు కదా, ఆ సేమ్ యాంగిల్స్లో ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? ఆ 4 యాంగిల్స్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ అనుకున్నాను. సో ఈచ్ యాంగిల్ 126 డిగ్రీస్ అవుతుంది. ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 126 డిగ్రీస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలీగాన్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద పాలీగాన్, దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n అన్నాడు. ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం
బాహ్య కోణాల మొత్తం కన్నా ఎక్కువ ఉంటే ఆ బహుభుజిలో భుజాల సంఖ్య n అయితే ఆ nకు ఉండే కనిష్ట విలువ లీస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. సో మనం ఒకసారి ఆ లీస్ట్ వాల్యూ అనేది ఎలా ఉంటుందనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి లీస్ట్ వాల్యూ ఎంత అనేది. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 × 180 ఈజ్ గ్రేటర్ దాన్ బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees. ఏ బహుభుజికైనా బాహ్య కోణాల మొత్తం 360, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈజ్ 360 degrees. సో అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 × 180, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బాహ్య కోణాల మొత్తం 360. వాడేమన్నాడు, అంతర కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తం కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు నువ్వు సింప్లిఫై చేస్తే 180 1s are 180 2s are పోతుంది. n-2 × 1 n-2 ఈజ్ గ్రేటర్ దాన్ 2. -2 అవతలకి వెళ్తే +2, n గ్రేటర్ దాన్ 2 + 2 4. మరి n గ్రేటర్ దాన్ 4 అంటే వాడేమడిగాడు, nకు ఉండే కనిష్ట విలువ గ్రేటర్ దాన్ 4 అన్నాక వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ n? n = 5 అంతే కదా. 4 కన్నా పెద్దది, 4 కన్నా పెద్దదంటే 5 6 7 8 9 అంటే మినిమం వాల్యూ ఎంత వాటిల్లో? 5. గ్రేటర్ దాన్ 4 అంటున్నాడంటే 4 కన్నా ఎక్కువ అంటున్నాడంటే 5 6 నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. వాటిలో వాడు ఏమడిగాడు, మినిమం వాల్యూ లీస్ట్ వాల్యూ. అంటే మినిమం వాల్యూ ఎవరు? 5. సో ఇదొక పెంటగాన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉంటే అదొక పెంటాగాన్ అవుతుంది. సో వెరీ వెరీ ఈజీ. ఓకేనా. ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తుంది, ఒక ప్యాషన్ ఏంటంటే నార్మల్గా చాలా సింపుల్గా మన పూర్వీకుల దగ్గర నుంచి మనం చాలా నీట్గా రాసుకుంటున్నాం ప్రాబ్లమ్స్ని. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ ఏంలా, ఇట్లా ప్లస్లు ఎక్స్లు ఇవి రాయకూడదు. మొత్తం ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబర్ వేసి మొత్తం నోటితో చెప్పేస్తాడు, అయిపోయింది. ఓకేనా. మనం డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు డీటెయిల్గా నేర్చుకుంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. నేర్చుకునేటప్పుడే అర్థం కాకుండా నేర్చుకుంటే పరీక్షకు పోయిన తర్వాత అసలు మనం ఏం చేయలేం. ఓకేనా. సో షార్ట్ కట్ అనేది ఎక్కడి నుంచో రాదండి. షార్ట్ కట్ అంటే అది ఒక కొత్త అభూత కల్పన, ఎక్కడి నుంచి తీసుకురారు. షార్ట్ కట్ అనేది దాన్ని అర్థం చేసుకోగా, దాన్ని నేర్చుకోగా మనకు దాన్ని ఇంకా చిన్నదిగా చేసే కెపాసిటీ మనకు వస్తుంది. దట్ ఈజ్ షార్ట్ కట్. ఆ కెపాసిటీ రావాలంటే కేవలం కాన్సెప్ట్ ద్వారానే వస్తుంది. కాన్సెప్ట్ను అర్థం చేసుకున్న వాళ్ళకే వస్తుంది. కాన్సెప్ట్ను అర్థం చేసుకుని దాన్ని డీటెయిల్గా తీసుకున్నప్పుడు వాడి మైండ్లో అది ఇన్బిల్ట్ అయిపోయి అది ఒక నరనరాల్లో జీర్ణించకపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు దాన్ని వెరీ సింపుల్ చాలా సింపుల్గా చెప్పగలుగుతాడు. సో బట్ దీనికి నేను షార్ట్ కట్ చెప్తాను ఏముండదు, మళ్ళీ ఏం చేస్తాడు, ఇదే క్వశ్చన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 5 180 is 900 కదా, ఒక్కొక్కటి 132 కదా, 3 132 అంటే 396 కదా, మైనస్ చేసేసే, మైండ్లోనే మైనస్ చేసుకోవాలి. మనం అదే రాసుకున్నాం బోర్డు మీద. ఓకేనా. సో లెర్న్ క్లియర్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్న్ క్లియర్లీ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ క్లియర్లీ. నేర్చుకునేటప్పుడు టైం చూడద్దు. ఈ క్వశ్చన్ని వీడు 10 నిమిషాల్లో సాల్వ్ చేశాడు, నీకు 10 నిమిషాలు అర్థమయ్యేటట్టు మనం దాన్ని చెప్పుకోగలుగుతున్నాం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు చేసేటప్పుడు దాన్ని 1 నిమిషంలో చేయడానికి ట్రై చేయి, 1 సెకండ్లో చేయడానికి ట్రై చేయి, 10 సెకండ్లో చేయడానికి ట్రై చేయి. కానీ నేర్చుకునేటప్పుడు ఎవడైతే టైం బౌండ్ పెట్టుకుంటాడో వాడు పూర్తిగా నేర్చుకోలేడు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, రైట్. ఓకే, తర్వాత సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పింది గ్రేటర్ దాన్ 4 కాబట్టి n = 5 అన్నాం. నెక్స్ట్ చూడు, ఒక బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య, నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ డబుల్ ద నంబర్ ఆఫ్ సైడ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే ఒక బహుభుజిలో ఉండే కర్ణాల సంఖ్య భుజాల సంఖ్యకు రెట్టింపు. కర్ణాల సంఖ్య నంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే n × n-3/2. భుజాల సంఖ్య నంబర్ ఆఫ్ సైడ్స్ అంటే n. వీడు ఏమంటున్నాడంటే కర్ణాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ భుజాల సంఖ్యకు రెట్టింపు, డబుల్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్.
నంబర్ ఆఫ్ సైడ్స్కి ఇంటూ 2. కర్ణాల సంఖ్య నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది భుజాల సంఖ్య నంబర్ ఆఫ్ సైడ్స్కి ఇంటూ 2 డబల్ అవుతుంది. ఇక్కడ n మనం స్ట్రైక్అవుట్ చేసేస్తే బై 2 అటు వెళ్తే ఇంటూ 2, ఓకే, 2 2s are 4 అవుతుంది. -3 అటు వెళ్తే +3, 4 + 3 అంటే 7. మరి వాడు నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని, భుజాలు ఎన్ని అని అడిగాడు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటే 7. 7 సైడ్స్ ఉన్నాయంటే అది ఒక హెప్టాగాన్. 7 సైడ్స్ ఉన్నాయి అంటే అది ఒక హెప్టాగాన్. ఓకేనా, సప్తభుజి అవుతుంది. ఓకేనా, వాడు ఏమన్నాడు, దెన్ ద పాలీగాన్ ఈజ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలీగాన్ ఈజ్ అన్నాడు. 7 సైడ్స్ ఉంటాయని చెప్పచ్చు. ఇఫ్ ద నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలీగాన్ ఈజ్ 135, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలీగాన్ అన్నాడు. ఒక బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య 135 అయితే భుజాల సంఖ్య ఎంత అన్నాడు. వాస్తవంగా కర్ణాల సంఖ్య నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే n × n - 3/2 అవుతుంది. n × n - 3/2. ఆ కర్ణాల సంఖ్య నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎంత ఇచ్చాడు, 135 ఇచ్చాడు. 135 నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కర్ణాల సంఖ్య అంటే n × n - 3/2, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది 135 ఇచ్చాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బై 2 అటు వెళ్తే ఇంటూ 2 అవుతుంది. n × n - 3 ఈజ్ ఈక్వల్ టు 135 2s are 270. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. n × n² 3n. మనకి ఎలాగో ఆప్షన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్లో. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రై ఫస్ట్ ఆప్షన్ 19 సబ్స్టిట్యూట్ చేసామనుకో, 19 - 3 16. 19 × 16 చేస్తే లాస్ట్లో 0 అయితే రాదు. 19 × 16 చేస్తే లాస్ట్లో 0 అయితే రాదు, నో డౌట్. ఎందుకంటే 19 × 16 అంటే 9 6 are 54, లాస్ట్లో 4 వస్తుంది, 0 అయితే రాదు, వదిలేసేయి. సెకండ్ ఆప్షన్ 18 సబ్స్టిట్యూట్ చేస్తే 18 × 18 - 3 15 చేస్తే 18 5s are 90, 18 1s are 18 + 9 27. ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఎగ్జాక్ట్గా 270 సరిపోయింది. అంటే ద వాల్యూ ఆఫ్ n ఈస్ 18. ద వాల్యూ ఆఫ్ n ఈస్ 18. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతున్నాడంటే ఖచ్చితంగా n × n - 3/2 నంబర్ ఆఫ్ డయాగ్నల్స్, దానికి మనం 135ని ఈక్వల్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ 135 కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి. అక్కడి నుంచి n × n - 3 270 అయింది. సబ్స్టిట్యూట్ మనం ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూ చేయకుండా ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటే, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకు సెకండ్ ఆప్షన్ 18 ఈజ్ ద ఆన్సర్. సో దేర్ ఫోర్ n వాల్యూ ఈజ్ 18. దేర్ ఫోర్ n వాల్యూ ఈజ్ 18. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ 18. నెక్స్ట్ వన్ చూడు. ఒక క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య భుజాల సంఖ్యకు సమానం. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలీగాన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సైడ్స్. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సైడ్స్. అయితే ఫైండ్ ఇట్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. అయితే ఆ క్రమ బహుభుజికి ఒక్కొక్క అంతర కోణం ఎంత అన్నాడు. ఫస్ట్ వాడు చెప్పింది నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే n × n - 3/2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ n. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కర్ణాలంటే n × n - 3/2. నెంబర్ ఆఫ్ సైడ్స్ భుజాలంటే n. ఈక్వల్ చేస్తే n క్యాన్సిల్, అంటే ఇక్కడ 1 ఉంటుంది. ఇంకా బై 2 అటు వెళ్తే ఇంటూ 2, బై 2 అటు వెళ్తే ఇంటూ 2, 2 1s are 2, -3 అటు వెళ్తే +3, 2 + 3 5, n వాల్యూ 5. వీడేం అడిగాడు, n వాల్యూ 5 అయితే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది. అది రెగ్యులర్ పాలీగాన్ కదా, క్రమ బహుభుజి కదా. నేను ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను కదా, రెగ్యులర్ పాలీగాన్కి అయితేనే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోవచ్చు, క్రమ బహుభుజికి అయితేనే ఒక్కొక్క అంతర కోణం కనుక్కోవచ్చు.
సో అందుకని అడిగాడు నిన్ను, రెగ్యులర్ పాలీగాన్ కాబట్టి ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వాస్తవంగా ఒక్కొక్క అంతర కోణం కనుక్కోమన్నాడు. ఒక్కొక్క అంతర కోణానికి ఫార్ములా, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా మనం తీసుకుంటే n-2/n × 180 డిగ్రీస్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏమవుతుందమ్మా, n-2/n × 180 డిగ్రీస్. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 5, 5 - 2/5 × 180. క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 6s are 30, 5 - 2 3, 3 × 36 అంటే 108, 3 × 36 అంటే 108. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ దట్ రెగ్యులర్ పాలీగాన్ ఈజ్ 108 డిగ్రీస్. అంటే నీకు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి అడగలేదు డైరెక్ట్గా. చూడు ఇక్కడ నువ్వు 2 ఫార్ములాస్ వాడావు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నాడు. కర్ణాల సంఖ్య భుజాల సంఖ్యకు సమానం అన్నాడు. కర్ణాల సంఖ్య నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే n × n - 3/2, నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే n, అక్కడి నుంచి n వాల్యూ 5. అప్పుడు నీకు తెలిసింది అది ఒక పెంటాగాన్ అని తెలిసింది, పంచభుజి 5 సైడ్స్ ఉన్నాయి. అప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనగానే నీ మైండ్లో ఒక మాట గుర్తు రావాలి, అసలు ఫైండ్ అవుట్ చేయగలమా చేయలేమా? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎప్పుడు కనుక్కోవచ్చు? రెగ్యులర్ పాలీగాన్ అయితేనే కనుక్కోవచ్చు. క్రమ బహుభుజి అయితేనే ఒక్కొక్క అంతర కోణం కనుక్కోవచ్చు. క్రమ బహుభుజి రెగ్యులర్ పాలీగాన్ కాకపోతే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది మనం కనుక్కోలేము. కనుక్కోవాల్సిన ఛాన్స్ అయితే ఉండదు అక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు, ఈసారి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 15 భుజాలు కలిగిన క్రమ బహుభుజికి ఒక్కొక్క అంతర కోణం ఎంత? క్రమ బహుభుజి అన్నాడా? ఎస్. రెగ్యులర్ పాలీగాన్ అని అన్నాడా? ఎస్. రెగ్యులర్ పాలీగాన్కి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగాడు. ఏ రెగ్యులర్ పాలీగాన్కైనా ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే n-2/n × 180 డిగ్రీస్. n-2/n × 180 డిగ్రీస్. ఇక్కడ 15 సైడ్స్ అంటున్నాడు కాబట్టి n ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేస్తే 15 - 2/15 × 180. 15 1s are 15, 15 2s are 30, 15 - 2 అంటే 13, 13 × 12 12 3 36, 12 1 12 3 15, 156 degrees. The each interior angle of a regular polygon whose have 15 sides is 156 degrees. ఓకేనా? మనకు ఒక్కొక్క అంతర కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా n-2/n × 180. ఇక్కడ సైడ్స్ 15. వెరీ సింపుల్. తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పెంటాగాన్ అన్నాడు. ఒక క్రమ పంచభుజికి ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అని అడిగాడు. ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా, ఒక్కొక్క అంతర కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అయినా క్రమ బహుభుజులకు మాత్రమే కనుక్కోగలం, రెగ్యులర్ పాలీగాన్స్కి మాత్రమే కనుక్కోగలం. అంటే క్వశ్చన్లో రెగ్యులర్ అని ఉంటేనే, క్రమ అని ఉంటేనే ఒక్కొక్క అంతర కోణమైనా ఒక్కొక్క బాహ్య కోణమైనా ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అయినా ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మనకు ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా 360 degrees/n మనందరికీ తెలుసు. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, పెంటాగాన్ కాబట్టి 5 తీసుకుంటాం. 5 7s are 35, 5 2s are 10, 72 degrees is the each exterior angle of a regular pentagon. ఇక్కడ చూడు, ఈసారి క్వశ్చన్లో 2 different regular polygons ఆర్ దేర్. 2 విభిన్న క్రమ బహుభుజులు ఉన్నాయి. ఫస్ట్ వన్ హ్యాస్ n-1 sides అండ్ సెకండ్ వన్ హ్యాస్ n+1 sides. ఫస్ట్ దానికి n-1 sides ఉన్నాయి, సెకండ్ దానికి n+1 sides ఉన్నాయి. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈజ్ 6 degrees. వాటి ఎక్స్టర్నల్ యాంగిల్స్ బాహ్య కోణాలు
ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్కి డిఫరెన్స్ తీసుకుంటే 6 అంట. అసలు ఇది రెగ్యులర్ పాలీగానేనా? ఎస్, రెగ్యులర్ పాలీగాన్ అయితేనే ఒక్కొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకొని డిఫరెన్స్ చెప్పగలము. 2 విభిన్న క్రమ బహుభుజులు ఉన్నాయి. మొదటి దానిలో భుజాలు n-1, రెండవ దాంట్లో భుజాలు n+1. దాని బాహ్య కోణానికి దీని బాహ్య కోణానికి భేదం 6 డిగ్రీలు. అంటే ఒక్కొక్క బాహ్య కోణం కనుక్కుంటున్నాడంటే ఇవి క్రమ బహుభుజులు కాబట్టే కనుక్కుంటున్నాడు. సో ఇప్పుడు చూడు, నువ్వు ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క బాహ్య కోణానికి ఫార్ములా 360/n. కాకపోతే ఫస్ట్ ఉండే దాంట్లో నంబర్ ఆఫ్ సైడ్స్ n-1. అందుకని n-1 తీసుకున్నా. ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా 360/n నార్మల్గా. కాకపోతే రెండో దాంట్లో నంబర్ ఆఫ్ సైడ్స్ భుజాలు n+1. ఓకేనా? నార్మల్గా అయితే బాహ్య కోణం అంటే 360/n, కాకపోతే ఫస్ట్ దాంట్లో నంబర్ ఆఫ్ సైడ్స్ n-1 కాబట్టి 360/n-1. అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ కదా ఇక్కడ రాయాల్సింది. 360/n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ n-1 కాబట్టి n-1, రెండో దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ n+1 కాబట్టి n+1. సో ఇక్కడ బాహ్య కోణాలు ఇవి. ఈ బాహ్య కోణాలకు భేదం, డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈజ్ 6 degrees అన్నాడు. 6 degrees. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో మనం 360 కామన్ తీయచ్చు. ఓకే, డినామినేటర్లో n-1 ఇంటూ n+1 వస్తుంది. ఇది పక్కన పెట్టు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 360 కామన్ తీసావు కాబట్టి 1 ఉంటుంది. n+1 ఇంటూ 1 n+1 మైనస్ ఇక్కడ 360 కామన్ తీసావు కాబట్టి 1 ఉంటుంది. n-1 ఇంటూ 1 n-1. కాకపోతే మైనస్ ఉంది కాబట్టి సింబల్స్ మారతాయి. nకు మైనస్ వస్తుంది, 1కు ప్లస్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే n క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 6 degrees ఉంది. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 360 1 + 1 2, 360 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n-1 ఇంటూ n+1 ఇటు వచ్చేస్తుంది. 6 ఇంటూ n² - 1. అది ఎలా అంటే a+b ఇంటూ a - b అంటే a² - b², n² - 1² అంటే 1 కాబట్టి 6 6 are 36 0, 2 ఇంటూ 60 120, -1 ఇటు వస్తే +1 అంటే n² ఈజ్ ఈక్వల్ టు 121. n² 121 అయితే n ఈజ్ ఈక్వల్ టు 11. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అవుతుంది అంటే 11. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అవుతుంది? n వాల్యూ అడిగాడు వాడు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అవుతుంది అంటే 11 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? రెండు డిఫరెంట్ రెగ్యులర్ పాలీగాన్స్ క్రమ బహుభుజులు ఉన్నాయి. మొదటి దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ n-1, రెండో దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ n+1. బాహ్య కోణాల భేదం ఎక్స్టర్నల్ యాంగిల్స్కి డిఫరెన్స్ తీసుకుంటే 6 వస్తుంది. అసలు ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఫార్ములా 360/n. కాకపోతే ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ n-1 కాబట్టి 360/n-1. రెండో దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ n+1 కాబట్టి 360/n+1. ఇది మొదటి దానికి బాహ్య కోణం ఎక్స్టర్నల్ యాంగిల్, ఇది రెండో దాంట్లో బాహ్య కోణం ఎక్స్టర్నల్ యాంగిల్. వీళ్ళ మధ్య డిఫరెన్స్ 6 ఇచ్చాడు. వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు అంటే 6 ఇవ్వడం జరిగింది. మరి 6 డిఫరెన్స్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? అది డిఫరెన్స్ మనకి n వాల్యూ 11 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అంటే 11. ఇప్పుడు చూడు, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పాలీగాన్స్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. రెండు బహుభుజులకు భుజాల నిష్పత్తి ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ సైడ్స్ రేషియో 4:5. అలాగే వాటి బాహ్య కోణాల మధ్య భేదం కూడా ఇచ్చాడు 6 degrees. ఓకేనా? వాటి యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్స్కి ఉండే డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా కొద్దిగా వీలైతే ఇక్కడ క్రమాన్ని పెట్టుకోండి, తెలుగులో పడలేదు.
ఇంగ్లీష్లో పడింది కూడా, రెగ్యులర్ పాలీగాన్స్ అన్నాడు. తెలుగులో 2 క్రమబహుభుజులు ఉన్నాయి. ఆ క్రమబహుభుజులకు భుజాల నిష్పత్తి సైడ్స్ రేషియో, ద సైడ్స్ ఆఫ్ 2 రెగ్యులర్ పాలీగాన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. దేర్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆర్ డిఫర్ బై 6. వాటి బాహ్య కోణాల మధ్య తేడా 6 degrees ఉంది. అయితే 2 బహుభుజుల యొక్క భుజాల సంఖ్య వరుసగా ఎంత అవుతుంది? 2 పాలీగాన్స్కి సైడ్స్ అనేవి మనం కన్సిక్యూటివ్గా చెబితే 2 సైడ్స్ ఎంత అవుతాయి? ఫస్ట్ పాలీగాన్లో సైడ్ ఎంత, నా సెకండ్ పాలీగాన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అనేది అడుగుతున్నాడు. రైట్, సైడ్స్ 4:5 రేషియోలో ఉన్నాయంటే ఫస్ట్ దాంట్లో సైడ్స్ 4x అనుకోవచ్చు, సెకండ్ దాంట్లో సైడ్స్ 5x అనుకోవచ్చు, అంతే కదా నార్మల్గా. సో వాటి ఎక్స్టర్నల్ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 6 degrees అంట. బాహ్య కోణాలు, యాక్చువల్గా బాహ్య కోణం అంటే 360/n. ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 4x కాబట్టి 360/4x. రెండో దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 5x కాబట్టి 360/5x. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఒక్కొక్క బాహ్య కోణానికి సూత్రం 360/n. ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 4x కాబట్టి 360/4x. సెకండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 5x కాబట్టి 360/5x. వాళ్ళ మధ్య డిఫరెన్స్ 6 degrees ఇచ్చాడు మళ్ళీ కూడా మనకి. ఓకేనా, ఇలానే ఇచ్చాడు సేమ్. ఇప్పుడు మళ్ళీ కూడా 360/x కామన్ తీసుకో. 360/x కామన్ తీస్తే 1/4 - 1/5 మిగులుతుంది. దట్ ఈక్వల్ టు 6. 6 1s are 6 6s are 36 0. ఓకేనా, 60/x అవతలకి వెళ్తే x/60 అవుతుంది. ఇక్కడ 5 1s are 5, 4 1s are 4, 5 - 4 1/4 5s are 20, 1/20. ఓకే, 20 1s are 20 3s are. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 1 3, నీకు x వాల్యూ 3 అవుతుంది. వాడు అడిగింది ఏంది? నెంబర్ ఆఫ్ సైడ్స్ వరుసగా చెప్పండి. ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 4x అనుకున్నాం. x 3 అంటే 4 3s are 12 సైడ్స్ ఉంటాయి. రెండో దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 5x అనుకున్నాం. x 3 అంటే 5 3s are 15 సైడ్స్ ఉంటాయి. 5 3s are 15 సైడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ దాంట్లో x వాల్యూ 4x అంటే 4 3s are 12, 5 3s are 15. ఇవి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అనుకుంటున్నారు ఇంకేదైనా షార్ట్కట్ ఉందా, ఓకేనా? ఇవి నేను నిజంగా చెప్తున్నా. సో మీరు అది ఫైనల్గా రియలైజ్ అవ్వక తప్పదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నార్మల్గా చేస్తే వచ్చినంత ఈజీగా షార్ట్కట్లు ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది. వీటిలో ఉండేది మొత్తం ఆ 5 ఫార్ములాలు, అవునా? డయాగ్నల్స్ n × n - 3/2, అంతర్కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటర్ యాంగిల్స్ n - 2 × 180, బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలీగాన్ n - 2/n × 180, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలీగాన్ 360/n. అంతే కదా, అంతకంటే ఏం లేవు కదా. సో ఏ క్వశ్చన్ తీసుకున్నా నీకు మహా అంటే 2-3 స్టెప్స్లో వచ్చేస్తుంది, ఓకేనా? బట్ ఇలాంటి వాటి కోసం మనం మళ్ళీ అన్నెసెసరీ మెథడ్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ ప్రాబ్లమ్ ఈస్ రియల్లీ బిగ్, దెన్ డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ ద బెటర్ అప్రోచ్. బట్ ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్లో జరిగే ప్రాబ్లం చాలామందికి అసలు బేసిక్గా మనకు చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామో మనకు వచ్చినవి బాగా తెలిసినవి ఆ పద్ధతులను విడిచిపెట్టేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏదో కొత్తగా అడాప్ట్ చేసుకోవాలి, ఇంకేదో కొత్తగా నేర్చుకోవాలని చెప్పి కోచింగ్ సెంటర్లో మనకి ఇలా ఇది షార్ట్కట్, అది పైన 2 ఉంది కింద 4 ఉంది, రెండింటిని కలుపు 6 అదే ఆన్సర్, ఇలాంటి దానికి వస్తున్నాం. అసలు ఆ పైది ఎందుకు కిందది ఎందుకు కలపాలి? వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్? పోయింది కదా. కాబట్టి దీన్ని మనం మర్చిపోతున్నాం. ఇది మనకు బాగా అలవాటైంది, చాలా బాగా చేయగలిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. మనకు ఈ రకంగా మనం నేర్చుకోవడం, ఇది రివైజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటే చిన్నవి మహా అంటే 3 steps 2 steps ఉంటాయి, ఎక్కువ ఉండవు. బట్ రియల్లీ ఇట్ ఈస్ బిగ్, పెద్ద ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా టెక్నిక్కి వెళ్ళే అవకాశం ఉంది. గతంలో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో. బట్ చూడండి, చిన్న వాటికి అనవసరంగా మీరు లేనిపోనీ చేయొద్దు. ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఏ ఆప్షన్స్లో రేంజ్ 4:5 ఉంటే అది పెట్టేయచ్చు. నీకు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు,
నెంబర్ ఆఫ్ సైడ్స్ 10 15 ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్ 12 15, నెంబర్ ఆఫ్ సైడ్స్ 16 20, నెంబర్ ఆఫ్ సైడ్స్ 17 21 ఇలా ఇచ్చాడు మనకు 17 21 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నీకు సైడ్స్ రేషియో 4:5 రావాలి. ఎక్కడ వస్తుంది 4:5? ఇక్కడ వస్తుంది 3 4 3 5 3 4 3 5 ఇక్కడ వస్తుంది 4 4 4 5 ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. అంటే ఈ రెండు ఆప్షన్స్ అవుతాయి. ఈ రెండు ఆప్షన్స్లో బాహ్య కోణాల మధ్య భేదం 6 degrees ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ 6 degrees ఉండాలి. ఇప్పుడు చూడు 360/12 360/12 వేస్తే 30, 360/15 వేస్తే 24. వీళ్ళ మధ్య డిఫరెన్స్ 6 వచ్చింది. మరి వీళ్ళ మధ్య 360/16 పాయింట్స్లో వస్తుంది, 360/20 18 అవుతుంది. మరి ఇది పాయింట్స్లో ఉంది, ఇది 18, తీసేస్తే 6 అయితే రాదుగా. అప్పుడు ఇది తప్పు అంటాం. ఇప్పుడు చెప్పు, ఇంత డొంక తిరగడు అంటే ఈ మధ్య ఎందుకని నేను చెప్తున్నానంటే మీకు కంపేర్ చేసుకోండి. చాలామంది ఇలానే ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్దాం ఫాస్ట్గా అవుతుంది. ఏం ఫాస్ట్గా అవ్వదు. దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ అప్రోచ్. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా అంటే మన యాన్సెస్టర్స్ ఏం తిక్కలోళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. సో దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ వే. చాలా సింపుల్. ఏమనుకున్నాం 4:5 అంటే 4x 5x. ఎక్స్టర్నల్ బాహ్య కోణాల మధ్య భేదం, ఎక్స్టర్నల్ యాంగిల్ మధ్య డిఫరెన్స్ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ బాహ్య కోణం అంటే 360/n. ఫస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 4x కాబట్టి 360/4x, రెండోది 5x కాబట్టి 360/5x, డిఫరెన్స్ 6. 360/x కామన్ తీసాము, క్యాలిక్యులేట్ చేస్తే x వాల్యూ 3. 3 అంటే 4 3s are 12, 5 3s are 15. ఇట్స్ వెరీ 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 ఈజీ అండ్ రెగ్యులర్ వే. లేదు సార్ నాకు ఇంకా ఆప్షన్సే నచ్చినాయి, గో, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు చూడు, ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 1/3 ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ ద పాలిగాన్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. క్రమబహుభుజి యొక్క బాహ్య కోణం దాని అంతర కోణంలో 1/3 వంతు. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే 360/n అనేది ఇంటర్నల్ యాంగిల్ అంతర కోణం n-2/n × 180లో 1/3 ఉంది, 1/3 ఉంది. The external angle of a regular polygon 360/n is equal to 1/3 of the internal angle n-2/n × 180. Cancel చేస్తే 180 2s are 360. n gets cancelled. By 3 it వస్తే into 3, 3 2s are 6 equal to n-2. -2 ఇటు వస్తే +2, 6 + 2 8, ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 8. బట్ వాడు అడుగుతుంది నంబర్ ఆఫ్ సైడ్స్ కాదు, కర్ణాల సంఖ్య కనుక్కోండి, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే n × n-3/2 అంటే 8 × 8 - 3 5/2. 2 4s are 8, 4 5s are 20. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ 20. Number of diagonals is 20. 20 diagonals వస్తాయి ఇక్కడ. ఓకే, ఎస్. తర్వాత చూస్తే ద రేషియో బిట్వీన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 3:5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్. ఒక క్రమబహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణానికి ఒక్కొక్క అంతర కోణానికి మధ్య ఉండే నిష్పత్తి 3:5 అయితే భుజాల సంఖ్య ఎంత అన్నాడు. గుర్తుపెట్టుకో, ఏ రెగ్యులర్ పాలిగాన్కైనా తెలుగులో క్రమబహుభుజి అంటాం కదా, ఏ క్రమబహుభుజికైనా ఒక్కొక్క అంతర కోణానికి ఒక్కొక్క బాహ్య కోణానికి మధ్య నిష్పత్తి, ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి మధ్య రేషియో అంటే గుర్తుపెట్టుకో
n-2:2 అని గుర్తుపెట్టుకో, మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకో. అదే ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్కి రేషియో అంటే రివర్స్ చేయి. వాడు రివర్స్ చేశాడు కాబట్టి మనం కూడా రివర్స్ చేయి, 2:n-2. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకో. ఒక్కొక్క రెగ్యులర్ పాలీగాన్ తీసుకొని ఒక రెగ్యులర్ పాలీగాన్కి ఇంటర్నల్ యాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్కి మధ్య రేషియో అంటే n-2:2. ఎక్స్టర్నల్ యాంగిల్కి ఇంటర్నల్ యాంగిల్కి మధ్య రేషియో అంటే 2:n-2. ఎలా వచ్చింది? అదేం బ్రహ్మ విద్య కాదు, జస్ట్ ఆ రేషియో తీసుకున్నాం. ఇంటర్నల్ యాంగిల్ అంటే n-2/n/180, ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే 360/n. రేషియో తీసినప్పుడు n క్యాన్సిల్, 180 2s are 360, ఆటోమేటిక్గా n-2:2 మిగులుతుంది. దాన్ని రివర్స్ చేసినప్పుడు 2:n-2 మిగులుతుంది. ఇదేం పెద్ద విషయం అయితే కాదు, జస్ట్ గుర్తుపెట్టుకో. ఒక రెగ్యులర్ పాలీగాన్లో ఒక్కొక్క ఇంటర్నల్ యాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్కి రేషియో అడిగితే n-2:2, ఎక్స్టర్నల్ యాంగిల్కి ఇంటర్నల్ యాంగిల్కి రేషియో అయితే 2:n-2. నిన్ను అడిగింది ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్కి రేషియో, బాహ్య కోణానికి అంతర కోణానికి నిష్పత్తి, అంటే ఎక్స్టీరియరు ఇంటీరియరు, అంటే 2:n-2 అడిగాడు నిన్ను. ఎంత ఇచ్చాడు ఆ 2:n-2? 3:5 ఇచ్చాడు. 3:5 ఇచ్చాడు. ఓకేనా? ఒక్కొక్క బాహ్య కోణానికి అంతర కోణానికి ఎక్స్టర్నల్కి ఇంటర్నల్కి రేషియో 2:n-2. వాడెంత ఇచ్చాడు? 3:5 ఇచ్చాడు. మనకేం తెలుసు? 2:n-2 అని తెలుసు. ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి రేషియో 2:n-2 మనకు తెలుసు. వాడేమిచ్చాడు? 3:5 ఇచ్చాడు. మరి రెండు రేషియోలు ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఓకేనా? n-2 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 10. మరి ఇక్కడ నీకు క్యాన్సిలేషన్ జరగదు. 3తో 10 పోదు, 3.33 వస్తుంది. -2 అటు వెళ్తే +2, 5.33 అవుతుంది. ఇదేమన్నా చిల్లర కొట్లో చిల్లరా? నెంబర్ ఆఫ్ సైడ్స్ 5.33 ఎప్పుడన్నా వస్తాయా? రావు. అంటే ఇలాంటి పాలీగాన్ ఉండదు. పాలీగాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ సైడ్స్ 5, నెంబర్ ఆఫ్ సైడ్స్ 6, నెంబర్ ఆఫ్ సైడ్స్ 7. బహుభుజి ఏర్పడదు, పాలీగాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలానా ఆప్షన్స్ ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు. సో మనం వెంటనే చూసి ఏం చెప్తాము? ఇక్కడ n వాల్యూ 5.33 వచ్చింది. ఇదేమన్నా చిల్లర కొట్టు చిట్టమ్మ లెక్కన ఇదే. 5.33, 6.33, 7.33 ఇవన్నీ ఎక్కడ వస్తాయి? అన్ని సైడ్స్ అంటే ఏంది? 4 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి, 5 సైడ్స్ ఉంటాయి. కానీ ఇన్ని 5.33 సైడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అంటే ఇలాంటి పాలీగాన్ అసలు లేదు. ఎలాంటి పాలీగాను? ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్కి రేషియో తీస్తే 3:5 రేషియో వచ్చే పాలీగాన్ అసలు ఉండదు. ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్కి రేషియో తీస్తే 3:5 రేషియో వచ్చే పాలీగాన్ అసలు ఉండదు. పాలీగాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, the ratio between each interior angle to each exterior angle of a regular polygon is 5:1 అన్నాడు. దెన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగాడు. ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణానికి బాహ్య కోణానికి ఈసారి I:E అడిగాడు. ఇంటర్నల్ యాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్కి రేషియో మనం అయితే ఫార్ములా n-2:2 అని గుర్తించుకోమని చెప్పాను. ఈచ్ ఇంటర్నల్ యాంగిల్కి ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్కి రేషియో n-2:2 అని మనల్ని గుర్తుపెట్టుకోమన్నాను. కానీ క్వశ్చన్లో వాడు 5:1 ఇచ్చాడు.
సో రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. n-2 × 1 n-2, 2 × 5 10, -2 అటు వెళ్తే +2, 10 + 2 12. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. n ఈజ్ ఈక్వల్ టు 12 సైడ్స్, పర్ఫెక్ట్. 5.33 ఏంటి? అలా ఉండవు. 12, 13 ఎప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఒక న్యాచురల్ నంబర్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు న్యాచురల్ నంబర్ అవ్వాలి. ఓకేనా? 3, 4, 5, 6 ఇలా ఉండాలి. అంతేగాని 5.33 సైడ్స్ వస్తాయి, 6 1/3 సైడ్స్ వస్తాయి, అలాంటి సైడ్లు ఎక్కడ ఉండవు. ఒకవేళ అలా వచ్చిందంటే బహుభుజి ఏర్పడదు, పాలిగాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసేయచ్చు. ఓకేనా? ఎస్. ఇక్కడ మీకు ఇంకొక రెండు చిన్న విషయాలు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ద లీస్ట్ పాసిబుల్ ఇంటీరియర్ యాంగిల్ అలాగే గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది కూడా ఒక రెగ్యులర్ పాలిగాన్కి, చూడు, రెగ్యులర్ పాలిగాన్ తీసుకుంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ లాగా కూడా అడగచ్చు. తెలుగులో చెప్పాలంటే ఒక క్రమ బహుభుజి తీసుకుంటే ఆ క్రమ బహుభుజిలో కనిష్ట అంతర కోణం, సాధ్యమయ్యేంత కనిష్ట అంతర కోణం ఎంత వీలైతే అంత లెస్, అలాగే సాధ్యమయ్యేంత గరిష్ట బాహ్య కోణం ఎంత అవుతాయని అడుగుతాడు. ఎంత అవుతాయని అడుగుతాడు. అయితే చూడు, ఒక రెగ్యులర్ పాలిగాన్లో లీస్ట్ పాసిబుల్ ఇంటీరియర్ యాంగిల్ కానీ, గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కానీ, కనిష్ట అంతర కోణం కానీ, గరిష్ట బాహ్య కోణం కానీ సమబాహు త్రిభుజానికి ఉంటుంది. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్కే ఉంటుంది. చూడు, ఒక లీస్ట్ ఇంటీరియర్ యాంగిల్ కానీ, గ్రేటెస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కానీ ఇవి ఎవరికి ఉంటాయి అన్నప్పుడు ఒక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్కే ఉంటాయి. ఎందుకంటే అన్ని పాలిగాన్స్లో కల్లా మొట్టమొదటిది అదే. దాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకో, దాంట్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 60 degrees. 60 కన్నా తక్కువ ఇంటీరియర్ యాంగిల్ ఏ పాలిగాన్లోను, ఏ రెగ్యులర్ పాలిగాన్లోనూ ఉండదు. నెక్స్ట్ స్క్వేర్ వస్తుంది, చతురస్రం. దాంట్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ పెంటాగాన్ వస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ, అంటే లీస్ట్ ఇంటీరియర్ యాంగిల్ 60 degrees. 60 కన్నా తక్కువ ఇంకెక్కడ రాదు. మరి ఎక్స్టీరియర్ యాంగిల్ అంటావా? ఇప్పుడు ఇంటీరియర్ అనుకో, దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే బయట వచ్చేది ఎక్స్టీరియర్. నువ్వు చెప్పు, ఇవి రెండూ కలిస్తే స్ట్రైట్ లైన్ కాబట్టి ఎంత కావాలా? 180 degrees కావాలి, అంతే కదా? స్ట్రైట్ లైన్ కాబట్టి ఎంత కావాలా? 180 కావాలా? అంటే ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 120 అవుతుంది. అదే నువ్వు స్క్వేర్కి వెళ్ళామనుకో, చతురస్రం, నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ ఎవరు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తర్వాత ఎవరని చెప్పాను? స్క్వేర్కి వెళ్ళామనుకో, లోపల 90, బయట 90 కలిసి 180. అంటే చూడు, ఇంటర్నల్ యాంగిల్ పొయ్యే కొద్దీ పెరుగుతున్నది.
ఎక్స్టర్నల్ యాంగిల్ పోయే కొద్దీ తగ్గుతున్నది. అంటే లీస్ట్ ఇంటీరియర్ యాంగిల్ అయినా గ్రేటెస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా నీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్కే ఉంటుంది. సో నువ్వు చెప్పేసి లీస్ట్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత 60, గ్రేటెస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 120. లీస్ట్ ఇంటీరియర్ యాంగిల్ కానీ గ్రేటెస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కానీ ఎవరికి ఉంటాయంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం అబ్జర్వేషన్లో భాగంగా ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకున్నాం. ఏ పాలీగాన్కైనా ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. ఏ పాలీగాన్కైనా ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని రెండింటినీ కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. ఈ మాట కూడా గుర్తుపెట్టుకో. సమ్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ and each exterior angle of any polygon. నువ్వు ఏ పాలిగాన్ అయినా తీసుకో, దాంట్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ని ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్. ఎందుకంటే అక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఒక బహుభుజి యొక్క ఏ బహుభుజాన్ని తీసుకో, ఒక బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం అలాగే ఒక్కొక్క బాహ్య కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఏదైనా తీసుకో, పెంటాగాన్ తీసుకో, ఎక్కడో ఎందుకు, ఒక పెంటాగాన్ తీసుకో, ఇది ఇంటర్నల్ యాంగిల్, ఈ సైడ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టర్నల్ యాంగిల్ ఇక్కడ వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత? స్ట్రైట్ లైన్ కాబట్టి 180. ఇది ఎక్కడే కాదు, ఏ పాలిగాన్లోనైనా ఒక ఇంటర్నల్ యాంగిల్ని ఎక్స్టర్నల్ యాంగిల్ని కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలీగాన్స్. సో ఇంకా మనం ఇట్లాంటి మోడల్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎగ్జామ్స్ రూపంలో మాక్ టెస్ట్ల ద్వారా నేను ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను. బట్ దిస్ ఈజ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద పాలీగాన్స్.